హలో ఎవ్రీవన్, నమస్తే అండి. కేఎన్ఆర్ యూనివర్సిటీలో మనం ఒరిజినల్ డిగ్రీ అప్లై చేసుకోవడానికి ప్రొసీజర్ ఏంటో చూద్దాం ఒకసారి. బీఎస్సీ నర్సింగ్ కానీ, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ కానీ, ఒరిజినల్ డిగ్రీకి ఒరిజినల్ డిగ్రీ తర్వాత ఏమేం డాక్యుమెంట్స్ అవసరం ఉంది, మనకు ఫామ్ ఫిలప్ ఎలా చేసుకునే విధానం ఏంటో ఒకసారి చూద్దాం. Application form for obtain original degree certificate for undergraduation post graduation courses only. కోర్స్ ఏ కోర్స్ అయితే మీరు బీఎస్సీ ఆర్ పోస్ట్ బీఎస్సీ అప్లైడ్ ఫర్ ఆర్డినరీ ఆర్ ఎర్లియర్ ఇన్ అడ్వాన్స్. సో మీకు వెబ్సైట్ ఉందండి, అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి no format other than shall be used. Please read the instruction given in pages 3 and 4 before filling up. This application form may be downloaded by candidates through KNR website. Application for issue permanent degree certificates all courses in advance post convocation. This is prescribed application form B obtain permanent degree certificate in advance. సో మనకి కింద డీటెయిల్స్ ఇచ్చారండి. ఫస్ట్ వన్, ఫుల్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్. సో ఎవ్రీ వన్ షుడ్ రైట్ ఓన్లీ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్లో రాయడానికి మనకి లేదు. సర్ నేమ్, సో మీ ఇంటి పేరు ఏదైతే ఉందో సో అది క్యాపిటల్ లెటర్స్లో రాయండి. నేమ్ ఆఫ్ ది ఫాదర్ ఆర్ మదర్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్ అయినా మదర్ అయినా రాయొచ్చు. పర్మనెంట్ డిగ్రీ సర్టిఫికేట్ అప్లైడ్ ఫర్, ఏదైతే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో బీఎస్సీ అయినా పోస్ట్ బీఎస్సీ అయినా సో అక్కడ మెన్షన్ చేయండి. మంత్ ఆఫ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, సో మీరు ఏ ఇయర్లో అయితే పాస్ అయ్యారో సో ఆ ఇయర్ మెన్షన్ చేయండి. రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ చేయండి. కాలేజ్ వేర్ యూ స్టడీడ్ అండ్ పాస్డ్, ఎక్కడ కాలేజ్లో ఏ కాలేజ్లో చదువుకున్నారు, పాస్ అయినా సేమ్ కాలేజ్. డీటెయిల్స్ ఆఫ్ పేడ్, సో నేను కేఎన్ఆర్ యూనివర్సిటీకి వెళ్ళి కనుక్కున్నానండి. సో 4600 బీఎస్సీ ఆర్ పోస్ట్ బీఎస్సీ డిడి కేఎన్ఆర్ వెబ్సైట్ మీద, కేఎన్ఆర్ కాళోజీ నారాయణరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ డిడి, ఈ నేమ్ మీద 4600 డిడి తీసేసి డీటెయిల్స్ మళ్ళీ చెప్తానండి. అమౌంట్ అండ్ డీడీ పే ఆర్డర్ నెంబర్ మెన్షన్ చేయాలి. డేట్, నేమ్ ఆఫ్ ది బ్యాంక్ అండ్ ప్లేస్. స్మాల్ బాక్స్ ఉంది చూడండి, ఫర్ ద యూజ్ ఆఫ్ కేఎన్ఆర్ ఎగ్జామినేషన్ వింగ్. ఇది టోటల్ ఆఫీస్ వాళ్ళు యూజ్ చేస్తారండి. సో నో నీడ్ టు టచ్ దిస్ పేజ్. మీ పాస్పోర్ట్ ఏదైతే ఉందో అండి, ప్లీజ్ అఫిక్స్ హియర్ యువర్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ విత్ వేరింగ్ ఆఫ్ యాప్రాన్ డ్యూటీ అటెస్ట్ బై ద ప్రిన్సిపల్. ఏదైతే మీరు యాప్రాన్తో ఫోటో దిగేసి ఉన్నారో సో అదేది పాస్పోర్ట్ సైజ్లో ఉంటే ఆ ఫోటో మీరు ఇక్కడ అటాచ్ చేయండి. సిక్స్త్ అండి, డీటెయిల్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డన్ విత్ స్టేట్ తెలంగాణ ఆర్ ఆంధ్ర. తెలంగాణ కేఎన్ఆర్ యూనివర్సిటీ కాబట్టి సో ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఓన్లీ తెలంగాణ. రిజిస్ట్రేషన్ నెంబర్ టెంపరీ పర్మనెంట్. సో డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అది ఆఫీస్ వాళ్ళు యూజ్ చేస్తారండి. టోటల్ ప్లేస్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ఫుల్ పోస్టల్ అడ్రస్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ డిస్పాచ్ ఆఫ్ సర్టిఫికేట్ విత్ పిన్ కోడ్తో సహా. సో పర్మనెంట్ అయినా మీరు ఏదైతే అడ్రస్లో ఉంటున్నారో సేమ్ అదే అడ్రస్ ఇక్కడ 2 బాక్స్లో మెన్షన్ చేయండి. పోస్టల్ అడ్రస్, మీకు ఏ సర్టిఫికేట్ మీకు బై పోస్ట్లో మీకు సేమ్ అడ్రస్కి ఏదైతే అడ్రస్ మీరు మెన్షన్ చేస్తున్నారో అదే అడ్రస్కు మళ్ళీ మీకు ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ బై పోస్ట్ త్రూ వస్తుంది. మీకు టెలిఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి కూడా మెన్షన్ చేయండి. ప్లేస్ అండ్ డేట్, సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్. టోటల్ ఏదైతే బాక్స్లో మెన్షన్ చేశారో ఫర్ ద యూజ్ ఆఫ్ ప్రిన్సిపల్ ఓన్లీ. సో ఇక్కడ మనం ఈ సర్టిఫికేట్తో అటాచ్ చేయాల్సిన కాపీస్ ఓన్లీ, ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఓన్లీ.
అటాచ్ చేసి మనం ఏదైతే కాలేజ్లో మనం స్టడీ చేసామో ఆ కాలేజ్ ప్రిన్సిపల్తో సో స్టాంప్ అండ్ సైన్ ఉంది, సిగ్నేచర్ ఉన్నది ఇక్కడ క్లియర్గా చూడండి ఒకసారి. సర్టిఫైడ్ ద డీటెయిల్స్ ఫర్నిష్డ్ అబౌట్ బై డాక్టర్, ప్రిన్సిపల్ గారు ఉన్నారు కదా మన కాలేజ్ ప్రిన్సిపల్. సో అప్లికెంట్ హ్యాస్ నో డ్యూస్ టు ద కాలేజ్ ఇన్స్ దెర్ ఈస్ నో అబ్జెక్షన్ ఫర్ ఇష్యూ పర్మనెంట్ డిగ్రీ సర్టిఫికేట్ టు హిమ్ ఆర్ హర్. సో మన కాలేజ్లో ఏమి డ్యూస్ కానీ పెండింగ్స్ కానీ అలాంటివి ఏం లేదనేసి మనకు ప్రిన్సిపల్ మేడం ఇష్యూ చేస్తారు సర్టిఫికేట్. సో మ్యాండేటరీ మనం ఈ సర్టిఫికేట్తో పాటు మనం ఏదైతే మన డిగ్రీకి ఒరిజినల్ డిగ్రీకి అప్లై చేయాలనుకుంటున్నామో డీడీ మ్యాండేటరీ 4600 డీడీ కేఎన్ఆర్ వెబ్సైట్ కేఎన్ఆర్ నేమ్ మీద డిగ్రీ డీడీ అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ సేమ్ యాజ్ యూజువల్గా ఇది సేమ్ మనం అటాచ్ చేసేసి మన ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళేసి ఈ ఫామ్ ఫిలప్ చేసేసి మళ్ళీ సేమ్ మనం బై పోస్ట్ అయినా డైరెక్ట్ అయినా వరంగల్ కేఎన్ఆర్ యూనివర్సిటీలో మనం సబ్మిట్ చేసిన తర్వాత ఐ థింక్ 1.5 month తర్వాత మనకు బై పోస్ట్లో ఒరిజినల్ డిగ్రీ మనకి వాళ్ళు సెండ్ చేస్తారు. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మీకు ఇప్పుడు చూపిస్తానండి, సేమ్ యాజ్ యూజువల్గా అది ఫాలో కాండి, సీరియల్ నెంబర్గా ఉన్నాయి. సో ఒక్కసారి మీరు రీడ్ చేయండి. ఇన్స్ట్రక్షన్స్ అండ్ గైడ్లైన్స్ టు ద అప్లికెంట్స్ చూడండి అండి కేర్ఫుల్గా. ఫస్ట్ వన్, యూజ్ ఓన్లీ క్యాపిటల్ లెటర్స్. సో ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మనకి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా ఫిల్ చేయాలండి. సెకండ్ పాయింట్, all applications must be routed through the principal of the college where applicant has studied and passed the degree examination. సో ఏదైతే కాలేజ్లో మీరు స్టడీ చేశారో సేమ్ అదే కాలేజ్కి వెళ్ళి మనం అప్లికేషన్ తీసుకొని ఫామ్ ఫిల్ చేయాలి. కాలం నెంబర్ 1 సేమ్ నేను ప్రీవియస్గా చూపించాను కదండి, ఇప్పుడు సేమ్ యాజ్ యూజువల్గా అదే ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇచ్చారు. సో ఈ యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్ మీరు ఫాలో అవుతే సరిపోతుంది. కాలం నెంబర్ 1 and 2 ఆఫ్ ద అప్లికేషన్ ఫామ్, ఫుల్ నేమ్ అండ్ సర్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్. ఏ, ఇట్ షుడ్ బి రిటర్న్ స్ట్రిక్ట్లీ యాజ్ స్పెల్డ్ ఇన్ ద ప్రీవియస్ డిగ్రీ సర్టిఫికేట్. ఏదైతే ప్రీవియస్ డిగ్రీలో మీ యాజ్ పర్ నేమ్ అలానే ఉందో సేమ్ యాజ్ యూజువల్గా అదే ఫాలో కావాలి. ఇన్ కేస్ ఆఫ్ దోస్ హూ వాంట్ టు అబ్టైన్ ద డిగ్రీ సర్టిఫికేట్ యాజ్ పర్ ద చేంజ్ నేమ్, చేంజ్ సర్ నేమ్, full change name must be written as spelled in the తెలంగాణ గెస్టెడ్. సో మీరు ఏమైనా నేమ్ చేంజ్ చేయాలనుకున్న అలాంటిది ఏమైనా ఉంటే సో గెస్టెడ్ సైన్ అలాంటిది చూపించాలి, తీసుకోవాలి. కాలం నెంబర్ 3, ద అప్లికేషన్ ఫామ్ నేమ్ ఆఫ్ ది ఫాదర్ మదర్ ఇట్ షుడ్ బి ఫిల్డ్ అప్ ఓన్లీ బై దోస్ హూ ఆర్ అప్లయింగ్ ఫర్ ఇష్యూ ఆఫ్ ద పర్మనెంట్ డిగ్రీ సర్టిఫికేట్ ఓన్లీ. మీ ఫాదర్ నేమ్ డాటర్ ఆఫ్ కానీ సన్ ఆఫ్ కానీ ఉంటుంది కాబట్టి సో యూ షుడ్ మెన్షన్ దట్ నేమ్ ఓన్లీ. కాలం నెంబర్ 4, అప్లికేషన్ ఫామ్ పర్మనెంట్ డిగ్రీ సర్టిఫికేట్ అప్లైడ్ ఫర్ ఇన్ అడ్వాన్స్. ఏదైతే పర్మనెంట్ డిగ్రీ సర్టిఫికేట్ పైన ప్రీవియస్ నేమ్ ఉందో షుడ్ రైట్ ఓన్లీ దట్ నేమ్ ఓన్లీ. స్పెసిఫిక్గా మీకు ఇక్కడ మెన్షన్ చేశారండి. సో ఏదైతే మీరు డిగ్రీకి ఓడి సర్టిఫికేట్కి మీరు అప్లై చేయాలనుకుంటున్నారో సో యూ కెన్ మెన్షన్ ఎంఎస్సి నర్సింగ్ కానీ ఓన్లీ బీఎస్సీ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే నర్సింగ్ ఉంటారో సో వాళ్ళు అక్కడ మెన్షన్ చేయండి. పాస్పోర్ట్ సైజ్ మ్యాండేటరీ 1 photograph ఆఫ్ వేరింగ్ విత్ ఆప్రన్ షుడ్ బి అఫిక్స్డ్ ఆన్ ద అప్లికేషన్ ఫామ్. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఏదైతే ఆప్రన్తో దిగిన ఫోటో అయితే ఉన్నదో యూ షుడ్ అటాచ్ దట్ కాపీ. 2 photographs షుడ్ బి కెప్ట్ ఇన్ envelope and is be enclosed to the application form. టూ ఫోటోగ్రాఫ్స్ మీ ఏదైతే మీరు సెండ్ చేస్తున్నారో సేమ్ 1 photo మీరు అటాచ్ చేసిన తర్వాత 2 more photographs you should send to envelope copy. Column number 5, details of fee. The amount of fee earns and costs are kept in university website separately. The fee should be paid in the form demand draft favor of register KNR UHS Warangal Telangana State. సో ఇదే రిజిస్ట్రేషన్ మీద మీరు డీడీ తీయాలండి. ఐ థింక్ నేను బీఎస్సీ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ చెప్పాను కదా,
4600. సో ఇదే డీడీ తీసేసి ప్రొవిజనల్ సర్టిఫికేట్ అటాచ్ చేసేసి ఇవి మనం కేఎన్ఆర్ యూనివర్సిటీ వరంగల్లో మనం సబ్మిట్ చేయాలి. కాలమ్ నెంబర్ 8, delete cell phone number. This is required